ఒకరోజు వ్యాస మహర్షి విపరీతమైన ఆకలి బాధతో హస్తినాపురానికి వచ్చాడు. గాంధారి ఆయనకి ఎదురుగా వెళ్ళి లోనికి తీసుకొచ్చి అతిథి మర్యాదలు చేసి ఆయన ఆకలి తీర్చింది. అందుకు సంతోషించిన వ్యాస మహర్షి ఒక కోరికను కోరుకోమనగా వీరులు ధీరులు అయినటువంటి బలపరాక్రమాలు కలిగిన 9 కొడుకులు కావాలని గాంధారి కోరుకుంది. వ్యాసుడు తథాస్తు అని వరమిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొంతకాలానికి గాంధారి గర్భవతి అయింది. తన అక్కగారైన కుంతీదేవికి ధర్మరాజు జన్మించాడన్న వార్త దాసీల ద్వారా గాంధారి తెలుసుకుంది. తాను గర్భవతిని అయ్యుండి కూడా ఇంతవరకు పిల్లలు కలగలేదన్న వ్యధతో బాధతో తనకంటే ముందు కుంతీదేవికి పిల్లలు కలిగారనే ఈర్ష్య అసూయలతో తన గర్భాన్ని చిన్నాభిన్నం చేసుకుంది గాంధారి. దానితో ఆమెకు గర్భస్రావమై పిండం ఆ గర్భం నుండి కిందికి పడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వ్యాస మహర్షి వెంటనే అక్కడికి వచ్చి ఆ మాంసపు ముద్దను 100 భాగాలుగా చేసి ఆ 100 భాగాలను నేతికుండలో పెట్టించి జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరిగ్గా సంవత్సరానికి ఒక కుండ నుండి ఒక బాలుడు ఉదయించాడు. అతనికి దుర్యోధనుడు అని పేరు పెట్టారు. ఇతడు పుట్టిన వెంటనే అశుభ సూచనలు రాజ్యమంతటా వ్యాపించాయి. అదే సమయానికి పాండురాజుకు భీముడు జన్మించాడు. భీముడు పుట్టగానే వారికి అన్ని శుభసూచకాలే కలిగాయి. దుర్యోధనుని తర్వాత వరుసగా 99 మంది కుమారులు, చివరికి ఒక బాలిక జన్మించింది. ఈ 9 కుమారులు మరియు ఆఖరిగా పుట్టినటువంటి బాలికను కలిపి కౌరవులు అంటారు. ధృతరాష్ట్రుని సంతానం కనుక వీరందరినీ కలిపి ధార్తరాష్ట్రులు అని కూడా అంటారు. ఇలా ఉండగా ఒకరోజు పాండురాజు కామమోహితుడై కామంతో మునిశాపాన్ని మరిచిపోయి మాద్రితో కీడించి తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. పెద్దదానిని కనుక భర్తతో సహగమనం చేస్తానంది కుంతి. కాదు తప్పు తనదని, తన వల్ల తప్పు జరిగిందని మాద్రి కుంతీదేవిని ఒప్పించి నకుల సహదేవులను కుంతికి అప్పగించి భర్తతో సహగమనం చేసి అగ్నికి ఆహుతి అయింది. పాండురాజు చనిపోయిన తర్వాత కుంతీదేవితో సహా పాండవులందరూ కూడా హస్తినాపురానికి వచ్చారు. భీష్మ, ధృతరాష్ట్రులు కౌరవ పాండవులను సమానంగా పెంచసాగారు. భీముడు అందరికంటే అన్నిటిలోనూ ప్రథముడిగా ఉండటం వలన కౌరవుల్లో పెద్దవాడైన దుర్యోధుడికి ఈర్ష్య అసూయ కలుగుతూ ఉండేది. భీముడిని ఎలాగైనా చుట్టు పెట్టాలనే తలంపు చిన్నప్పటి నుండే దుర్యోధనుని మనస్సులో నాటుకుపోయింది. ఒకనాడు భీముడు నిద్రించుచుండగా కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పడవేయించాడు. కానీ మరునాడు భీముడు యథావిధిగా ఇల్లు చేరాడు. మరొక మారు అన్నంలో విషం కలిపి పెట్టించాడు. భీముడికి విషం కూడా జీర్ణమైపోయింది. ఈ విధంగా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతూ ఉండగా దుర్యోధనునికి ఎక్కడా లేని ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అలా పెరిగిపోతూనే ఉన్నాయి.